నమస్తే. వెల్కమ్ టు మైక్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మొత్తం అరాచకాల మీద అరాచకాలు నడుస్తున్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. 6 గ్యారంటీలు అందిస్తామన్నారు. 6 గ్యారంటీల్లో ఒక రెండో, మూడో ప్రజల దగ్గరికెళ్ళినాయి తప్పించి మిగతా ఏ గ్యారంటీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యంగా మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులు, ఆదివాసీలు వాళ్ళే అక్కడ మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా కూడా ఉన్నారు. ముఖ్యంగా ములుగు జిల్లా కావచ్చు, భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నట్టి భద్రాచలం కావచ్చు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్రజాప్రతినిధులే ఎవరైతే ములుగు జిల్లాలో ఉన్నటువంటి మంత్రి సీతక్క గారు కావచ్చు, భద్రాచలంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు కావచ్చు, ఆయన మరి ఏ పార్టీలో ఉన్నాడనేది ఎవరికి తెలీదు. ఇప్పటికి కూడా ఒక క్వెషన్ మార్క్‌గానే మారింది గానీ, సరే ఇదంతా కాసేపు పక్కకు పెడితే వీళ్ళు ఎన్నికలకి ఎళ్ళే ముందు ఇంటింటికి తిరిగినప్పుడు ఏం చెప్పానంటే, అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకి మీకు రోడ్లేస్తాం, మీకు కరెంట్ ఇస్తాం, మీకు ఏ సమస్య లేకుండా చూసుకుంటాం, మీకు నీళ్ళొస్తాయి, మీ పోడు భూములకి పట్టాలిస్తాం, ఐటీడీఏ నిధులన్నీ మీ వరకు చేరేటట్టు చూస్తాం అని చెప్పి మాట్లాడిండ్రు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, 214 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమిని వలస గిరిజనేతరులు కబ్జా పెట్టిండ్రు. ప్రభుత్వ భూమిని. వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నాయకులని చెప్పేసేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తున్నారు. అది పెద్ద వివాదంగా మారింది. ఇప్పుడు మరి ఆదివాసీల హక్కులేవైనాయి, ఆదివాసీల చట్టాలేవైనాయి అంటూ కూడా వాళ్ళు మండిపడుతున్నారు. ఒకసారి ములుగు జిల్లాకి సంబంధించి ములుగు జిల్లాలో లక్నవరం ఉంది, రామప్ప టెంపుల్ ఉంది, బొగతా జలపాతం ఉంది, ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి అక్కడ. మొత్తం ఆదివాసీలకు వాళ్ళు ఉపాధి కల్పించాలనుకుంటే అనేక రకాలైనటువంటి ఉపాధి కల్పించచ్చు. కానీ ఏం పట్టించుకోరు మా సీతక్క గారు. ఏం పట్టించుకోరు. ములుగు జిల్లా నుంచి భద్రాచలం వెళ్ళే రోడ్డు మార్గం ఏదైతే ఉందో అది దాదాపు 10 సంవత్సరాలుగా అదే దుస్థితిలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరమ్మతులు చేసిండ్రు. మరమ్మతులు తూతు మంత్రంగా మరమ్మతులు చేసిండ్రు. వాళ్ళు ఎందుకు పట్టించుకోరంటే, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నారు కదా అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి. మరి ఇప్పుడు ఏమైంది? మీరే అధికారంలో ఉన్నారు కదా, దాని గురించి పట్టించుకోరు. ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల నుంచి భద్రాచలం పోవాలంటే సుమారు 100 కిలోమీటర్లు. ఆ 100 కిలోమీటర్లు అసలు ఒక 3 గంటలు నార్మల్గా జర్నీ చేస్తే అలాంటిది 5 గంటలు పడుతుంది. డెలివరీ పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆ 100 కిలోమీటర్లు వెళ్ళే లోపలికి ఆమె పరిస్థితి ఏంటంటే ఆమె అగమ్య గోచంగానే మారుతుంది. అటువంటి పరిస్థితి ఉంది అక్కడ. దాని గురించి పట్టించుకోరు. ఇప్పుడు ఆదివాసీలకి భూములు ఇస్తా అన్నారు. ఆదివాసులకి భూములు ఇస్తా అన్నారు, పోడు భూములకు పట్టాలు ఇస్తా అన్నారు. మరి ఏమైతుంది? ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ పార్టీ నాయకులు కబ్జా పెడుతున్నారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇటు అనేక విమర్శలు అంతా గందరగోళంగా మారింది. చూడొచ్చు ఒకసారి మనం. ముఖ్యంగా ఈ భూమి ఏదైతే ఉందో ఇది సర్వే నంబర్ 209కి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి ఇదంతా. ఈ ప్రభుత్వ భూమి ఎవరైతే ఆదివాసీ అభివృద్ధి కోసం పాటుపడేటువంటి వాళ్ళు, లేకపోతే జీవన ఉపాధి కోసం ఇది చేసే వాళ్ళందరికీ ప్రభుత్వం ఇవ్వాలి. అలాంటిది ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టడం ఏంటండి? సుమారు 124 ఎకరాలు, 124 ఎకరాల భూమి వలస గిరిజనేతరులు అక్కడ కబ్జా పెట్టిండ్రు. కబ్జా పెడితే ఆదివాసీ సంఘాల నాయకులంతా అక్కడ ఇవ్వండ్రు. చూడొచ్చు ఒకసారి మన విజువల్స్. మొత్తం వీళ్ళంతా ఆదివాసులే. దాదాపు ఒక వారం రోజుల నుంచి దీనికి సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంది. ఏ ఒక్క న్యూస్ పేపర్లో కూడా చిన్న సింగిల్ కాలం వార్త కూడా రాదు.
మరి ములుగు జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులు ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఒక సింగిల్ కాలం వార్త కూడా రాదు. ఎందుకు రాదు? మనం సీతక్కకి భజన చేయాలి. చూడొచ్చు. వాళ్ళు అక్కడ టెంట్ వేసుకొని కూర్చుంటే పోలీసులు వస్తారు అక్కడికి. పోలీసులు వచ్చి ఏమని మాట్లాడతారంటే, మీరు ఇక్కడ టెంట్ వేసుకొని ఉండకూడదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మీరు వెళ్ళిపోండి, ఏదంటే కోర్టులో చూసుకోండి అని చెప్పేసి అంటారు. మరి కోర్టుకి పోగలరా ఈ ఆదివాసీలు? మరి సీతక్క గారు దీనికి సమాధానం చెప్పాలి. ఓట్లు వేయించుకునే ముందు మీరు ఇంటికి తిరిగి, గడప గడపకి తిరిగి, మూటలు పట్టుకొని నడుచుకుంటూ వాగులు దాటి పోయినరు కదా. మరి ఇప్పుడు ఏడబోయినరు? సమాధానం చెప్పాలి కదా. రీల్స్ చేసిండ్రు కదా, కార్లు దోసిండ్రు కదా, ఏమైనా ఇప్పుడు? ఇప్పటికీ మీరు తిరుగుతున్నారు, మేము తిరగట్లేదు అని నేను అనట్లేదు. ఇప్పటికీ మీరు ప్రజల్లోనే ఉన్నారు, ప్రజలకు ఏదైనా కష్టం ఉంటే మీరు పోతున్నారు. కానీ మరి ఆదివాసులను ఎవరు పట్టించుకుంటారు? మీ కార్యకర్తలనే పట్టించుకుంటారా? మేడారం వచ్చినప్పుడే వస్తారా? మేడారం అయిపోయిన తర్వాత వెళ్ళరా? సమాధానం చెప్పాలి సీతక్క గారు. వాళ్ళు ఏమంటున్నారు ఏంటన్నా ఒకసారి మీకు చూపిస్తా. ఫస్ట్ ములుగు జిల్లా ఏటూరు నాగరం. నేను బడే సులోచనని, జైలు ఆదివాసీ యువశక్తి సంఘం నుంచి గౌరవ అధ్యక్షురాలని. నేనేమంటున్నానంటే, ఇక్కడ ఈ ములుగు జిల్లాలో మేము 107 చట్టం మీద మరి మేమేమో ఎట్లా ఏ విధంగానైనా కూడా మరి ఎందుకు ఎన్నోసార్లు పలుమార్లు మేము ఎంఆర్ఓ దృష్టికి ఇక్కడ అక్రమ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ, విషయ భూముల విషయంలో కానీ మేము పలుమార్లు తీసుకువెళ్ళినా కూడా ఇంత మాత్రం దానికి కదలికలు రాకపోతుంటే మేము ఏమనుకున్నామంటే, అబ్బాయి ఇట్లనైతే ఇంకా మేము దిగజారిపోతున్నాం అన్న ఉద్దేశంతో ఈ రోజు ఖచ్చితంగా మనం చిన్నైనా ఉద్యమాన్ని స్టార్ట్ చేయాలి. అధికారులు మా చట్టాలు, జీవోలు అమలు చేస్తారు కావచ్చు అని చెప్పేసి మేము ఆ కోణంలో ఈ రోజు ఇక్కడ టెంట్ వేసాము. టెంట్ వేస్తే ఈ రోజు ఇదే దివాకర్ సార్ ములుగు జిల్లాకు 2 సమ్మక్క సారలమ్మల జాతర చేసిపోయిన తర్వాత సిద్రమిశ్ర పిఓ గారు, మేడం గారు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత దివాకర్ సార్ మేము ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కాంచెల్లి మా జై ఆదివాసీ యువశక్తి సంఘం నుంచి వెళ్ళి ప్రతి పాయింట్ వేజిగా మేము పేసా చట్టాన్ని, RUFR ని, మరి 107 చట్టాన్ని, మరి 26 శాఖల ఉద్యోగాలని మా గిరిజనులతోటే భర్తీ చేయాలని చెప్పేసి సార్ వాళ్ళకి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇచ్చుకుంటూ వస్తూ, మొన్న రీసెంట్ గా మీ సంఘం పాయింట్ వేసి ఇస్తుందని చెప్పేసి, ఇదే సార్ నేను చిన్న నౌకరీ చేస్తా ఆదివాసీ సమాజంలో, మేము ఇట్లా చేస్తున్నానని చెప్పేసి, అవునా అమ్మ నా మీద మీ దగ్గరికి కంప్లైంట్ కూడా నాకు పడిన వాళ్ళు కూడా అమ్మ ఉద్యోగం చేస్తుందా, ఉద్యమం చేస్తుందా అని చెప్పేసి కూడా మీ దాకా తీసుకొచ్చారు సార్. నా విషయం నేనే సార్ అన్న. అంటే ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటూ ఉద్యమాలు చేయకూడదా అండి? నాకు తెలియక అడుగుతా. ఉద్యోగం చేసుకుంటూ ఉద్యమాలు చేయకూడదా? వాళ్ళు తిండి ఎట్లా గడవాలి మరి? ఇప్పుడు ఆదివాసీలు పోరాటం చేసుకుంటారు వాళ్ళ హక్కుల కోసం. 170 యాక్ట్గా ఉన్న ఏరియా కదా అది. పీసా గ్రామ సభ లేకుండానే మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. షెడ్యూల్ ప్రాంతాలలో ఎటువంటి చట్టాలు ఉన్నాయో తెలియకుండానే ఎవడు పడితే వాడు ఇల్లు కట్టుకుంటాడు, అంతా పట్టాలు చేసుకుంటారు, అంతా నడుస్తుంది. మరి పోడు భూములకు పట్టాలు ఏమంటే మాత్రం సీతక్క గారు ఏం మాట్లాడరు. ఆదివాసీ మంత్రిగా ఉన్నారు మీరు, ఆదివాసీ మహిళ, మీరు ఒక మంత్రిగా ఉన్నారు, మీరు పట్టించుకోరు. దాని గురించి మీరు ఎక్కడ కూడా మాట్లాడరు. 6 గ్యారెంటీలు, తల్లి ఇందిరాగాంధీ అని మాట్లాడతారు. మరి ఏమవుతుంది? ఆదివాసీ సమాజానికి మీరు ఏం మేలు చేద్దాం అనుకుంటున్నారు? మంత్రి అయ్యారు, ఏం మేలు చేశారు ఇప్పటి వరకు? సమాధానం చెప్పాలి. ఆదివాసీ సమాజానికి సమాధానం చెప్పాలి మీరు. ఏమో దీని గురించి పెద్ద ఎత్తున కూడా అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పుడు 124 ఎకరాల భూమి అంతా కూడా కబ్జా పెట్టిండ్రు. పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళి మీరు టెంట్ తీసేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడికెక్కడ అరెస్టులు చేసిండట పొద్దున్న నుంచి. కొంతమందిని ఛత్తీస్గఢ్ పంపించేసిండ్రు. ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఆదివాసీలను తీసుకొచ్చేమో ఇక్కడ ఉండొచ్చు, ములుగు జిల్లాలో ఉండొచ్చు, వాళ్ళకు ఓటర్ ఐడీలు ఇవ్వచ్చు. ఓటర్ ఐడీలు ఇచ్చి వాళ్ళకు ఒక ఊర్లాగా క్రియేట్ చేసి అక్కడ ఉంచొచ్చు, వాళ్ళతో మీరు ఓట్లు వేయించుకోవచ్చు.
వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు రీల్స్ కూడా చేయొచ్చు, కార్లు చేయొచ్చు, మూటలు పట్టుకొని తిరగచ్చు, అని చేయొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు మాత్రం పట్టించుకోరు. పొద్దున్న నుంచి కూడా వీళ్ళందరినీ అరెస్టులు చేస్తున్నారు. కొంతమంది ఛత్తీస్గఢ్ తీసుకుపోయినారు. ఈ వీళ్ళకి మద్దతు తెలపడానికి వస్తున్నటువంటి ఆదివాసీ సంఘాల నాయకుల్ని ఎక్కడెక్కడ అరెస్టులు చేసిండ్రు. అనేక విమర్శలు. పొద్దున్న లేస్తే ములుగు జిల్లా అంటేనే విమర్శ. పొద్దున్న నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంది. ఆదివాసీ సంఘాల నాయకులను అరెస్టులు చేయడమే. మీ ఆదివాసీ సంఘాల నాయకులే కదా, వాళ్ళని పట్టించుకోవాలి కదా. వాళ్ళని గొంతెమ్మ కోరికలు అయితే కోరట్లే కదా. ఆదివాసీ సమాజం కోసమే కదా వాళ్ళు పోరాటాలు చేసేది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మీరు మాట్లాడితేనేమో కరెక్ట్, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళు కరెక్ట్ కాదు. మాట్లాడదాం దీనికి సంబంధించి. ఆదివాసీ సంఘాల నాయకుల్ని ఎక్కడికక్కడ అరెస్టులు కూడా చేసిండ్రు. ఆదివాసీ సంఘాల నాయకులు ఎవరైతే తుడుందెబ్బకి సంబంధించి కావచ్చు, ఆదివాసీ నవనిర్మాణ సేనకు సంబంధించి కావచ్చు, అసలు ఏం జరుగుతుందంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆదివాసీ నవనిర్మాణ సేన వ్యవస్థాపకులు కురుసార్ నరసింహమూర్తి గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నరసింహమూర్తి గారు నమస్తే. నమస్తే అండి. చెప్పండి, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ కూడా చేసిందని చెప్పేసి అంటా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఈ 209కి సంబంధించినటువంటి సర్వే నెంబర్ కావచ్చు, ఈ 124 ఎకరాలు ఏంటి అసలు ఇదంతా? సార్, ఇది సన్ని గారు ఏటూరు నాగారం మండలం కేంద్రంలో గత 5 రోజుల నుంచి ఆదివాసీలు ప్రభుత్వ భూములను నిరుపేదలైన ఆదివాసీలకు పంచాలని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేపడతా ఉన్నారు. అయితే ఒక్కసారిగా పోలీసులంతా కూడా రాత్రికి రాత్రి నైట్ ఆడవాళ్ళని కూడా చూడకుండా పిల్లలతో సహా వాళ్ళ ఫోన్లు గుంజుకొని వాళ్ళని ఛత్తీస్గఢ్, అదేవిధంగా కన్నాయిగూడెం మండలానికి, మంగపేట మండలానికి, కొన్ని పేరూరులో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు తరలించి అక్రమంగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇదే విషయం మీద మా ఆదివాసీ నవనిర్మాణ శాఖ నుంచి మేము వాళ్ళకు మద్దతు ఇస్తూ ఈ యొక్క పోలీసుల యొక్క చర్యని ఖండిస్తూ వెళ్తూ ఉంటే మమ్మల్ని మా ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఈ భూమిని కబ్జా పెట్టింది ఎవరు? అసలు కబ్జా పెట్టింది ఎవరంటే అక్కడ ఏటూరు నాగారంలో కొంతమంది వలస గిరిజనేతలు, అందరని కాదు, కొంతమంది ఒక 4 గిరిజనేతలు ఆ భూమిని కబ్జా చేయడం జరిగింది. దాని మీదనే వీళ్ళు 2012లో ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ప్రకారం వేసి అక్కడ ప్రభుత్వ భూమి అక్కడ మొత్తం ఉన్నదని చెప్పేసి వీళ్ళు డీటెయిల్స్ కూడా ఆదివాసీలంతా కూడా తీసుకొని ఆ భూమిని ఆ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో అర్హత కలిగినటువంటి పేద ప్రజలు వాళ్ళకు పంచాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రొటెస్ట్ అనేది జరుగుతా ఉన్నది గత 5 రోజుల నుంచి. అదండి. అయితే ఇంకోటి ఏంటంటే పోలీసులు రాత్రికి రాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడం, 41 నోటీసు కూడా ఇవ్వకపోవడం. కనీసం అరెస్ట్ చేసే ముందస్తుగా వాళ్ళకి 41 నోటీస్ ఇవ్వాలి కదా, లేకపోతే వాళ్ళ చుట్టాలకు చెప్పాలి, వాళ్ళ బంధువులకు చెప్పాలి. ఎవరికి చెప్పకుండా రాత్రికి రాత్రే మరి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ మహిళల్ని అక్రమంగా తరలించడం, అరెస్ట్ చేయడం, వాళ్ళ దగ్గర ఎవరికి ఫోన్లు చేయకుండా, సమాచారం ఇవ్వకుండా వాళ్ళ ఫోన్లన్నీ గుంజుకోవడం అనేది ఇది చట్టరీత్యా నేరం. చేసింది పోలీసులు అయినప్పటికీ కూడా వాళ్ళు చట్ట ఉల్లంఘన అనేది చేసిండ్రు. ఇప్పుడు అదే సిఆర్పిసి 145 ప్రకారం పోలీసులు చేసింది నేరం. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అట్రాసిటీ చట్టం ఏదైతే ఉన్నదో, వాళ్ళంతా ట్రైబల్స్ కాబట్టి అట్రాసిటీ చట్టంలో కూడా చట్టాన్ని కూడా వాళ్ళు వైలేషన్ చేసిండ్రు. ఎందుకు అంటే అట్రాసిటీ చట్టం ప్రకారం ఎవరైతే అక్కడ ట్రైబల్స్ ఉన్నారో ఆ ట్రైబల్స్ ని రాత్రి తరలించడం అనేది చట్టరీత్యా నేరం. అక్కడ ఎల్టీఆర్ చట్ట ఉల్లంఘన జరిగింది, వీసా యాక్ట్ ఉల్లంఘన జరిగింది, అదే విధంగా అన్ని రకాలుగా మానవ హక్కుల ఉల్లంఘన కూడా జరిగింది. దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం గాని పోలీసులు గాని అక్కడ గిరిజనుల మధ్య ఏమైనా విభేదాలు ఉన్నప్పుడు కూర్చోబెట్టి దాన్ని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది.
ఇప్పుడు 2021లో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమి ఇచ్చిందంటే షెడ్యూల్ ప్రాంతంలో 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఆర్టికల్ 241 క్లాజ్ 1 ప్రకారం 5వ షెడ్యూల్ ప్రాంతాలుగా గుర్తించబడినటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కబ్జాలో ఉన్నటువంటి వలస గిరిజనేతల చేతిలో కబ్జాలో ఉన్నటువంటి భూములన్నీ కూడా స్వాధీనం చేసుకోవాలి కలెక్టర్లు అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది 2021లో. మరి ఆ ఉల్లంఘన కూడా జరిగింది. ఇప్పుడు ఎల్టీఆర్ చట్టంలోనే ఇప్పుడు ప్రభుత్వ భూములు కబ్జా చేయకూడదు అని చెప్పేసి సమతా జడ్జిమెంట్ చెప్పింది, ఎల్టీఆర్ చట్టం కూడా చెప్పింది. సెక్షన్ 3 క్లాజ్ 1A ప్రకారం ప్రభుత్వ భూమిని గిరిజనేతలు కబ్జా చేయడానికి లేదు. సరే గతంలో ఉన్న వాళ్ళంటే అది వేరు, కానీ ప్రభుత్వ భూముల్ని గానీ లేకపోతే గిరిజనుల చేతిలో ఉన్నటువంటి భూముల్ని గానీ కబ్జా చేయడం సెక్షన్ 3 క్లాజ్ 1 ప్రకారం అది నేరమే. కానీ ఇక్కడ ఇది కూడా ఉల్లంఘన జరిగింది. ఒకవైపు సమతా జడ్జిమెంట్ జరిగింది. అదే విధంగా 1988లో పి రామరెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అదే చెప్పింది. 170 అనేది 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసుల సంస్కృతిని సాంప్రదాయాలతో పాటు వాళ్ళ భూమిని కూడా కాపాడడానికి వచ్చిందని చెప్పేసి ఇది రాజ్యాంగబద్ధమైందని చెప్పేసి జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడున్నటువంటి పోలీసులు కావచ్చు, ఇక్కడ అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీన్ని అమలు చేయకుండా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అమలు చేయకుండా, 170 చట్టాలను అమలు చేయకుండా 5వ షెడ్యూల్ పూర్తిగా కూడా దెబ్బతీసే విధంగా వ్యవహరించడం జరుగుతా ఉంది. ఇక్కడ ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వన్ సైడ్ గా గిరిజనేతల పక్షాన్ని వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది, నిలబడడం జరుగుతా ఉంది. ఇప్పుడు మీ మంత్రి గారు కూడా ఉన్నారు, ఆదివాసీ మంత్రి. అవును, మంత్రి గారు కూడా పట్టించుకోవట్లేదు దీని మీద. దీని మీద మంత్రి గారు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఆమె జిల్లా మంత్రి కాబట్టి ఇప్పుడు గిరిజనేతల మధ్య సమస్యగా దీన్ని చూస్తా ఉన్నారు. కానీ ఇది 170కి సంబంధించినటువంటి సమస్య, 5వ షెడ్యూల్ కి సంబంధించినటువంటి సమస్య. ఇక్కడ ప్రధానంగా 5వ షెడ్యూల్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైంది. ఆర్టికల్ 244 క్లాజ్ 1 ప్రకారం 1950లోనే రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి ఈ ప్రాంతం, ఈ రోజు ఈ ప్రాంతం అంతా కూడా అన్యక్రాంతం అయిపోయింది వలస గిరిజనేతల చేత. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజనులు ఒకే రకమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తా ఉన్నారు. కానీ ఎక్కడి నుండో వచ్చినటువంటి వలస గిరిజనేతలే ఇక్కడ కబ్జాలు అత్యధికంగా, ఇక్కడ ఎల్టీఆర్ చట్టాన్ని, పీసా చట్టాన్ని, అన్ని చట్టాలను ఉల్లంఘించి చేస్తా ఉన్నారు. దీన్ని ప్రభుత్వం కొంత సూక్ష్మ దృష్టితో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ట్రైబల్ నాన్ ట్రైబల్ మధ్య సమస్యగా దీన్ని క్రియేట్ చేయడం జరుగుతా ఉంది. కాదు ఇది, ఎందుకంటే రాజ్యాంగానికి చట్టానికి మధ్య ఉన్నటువంటి సమస్య ఇది. రాజ్యాంగాన్ని అమలు చేయాలి, చట్టాన్ని అమలు చేయాలి. అంతేగాని ట్రైబ్ నాన్ ట్రైబ్ అని ఒక ముద్ర వేసి దీన్ని ఒక బూచిలాగా చూపెట్టి ఈ సమస్య నుంచి బయటపడడానికి ప్రభుత్వం గాని, ప్రభుత్వ అధికారులు గాని వీళ్ళంతా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఫైనల్ గా అసలు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు ఆ భూమి ఏదైతే ఉందో ఆ భూమి అంతా మీకు కావాలంటున్నారా? ఫైనల్ గా మేము డిమాండ్ చేసేది ఏం లేదు సన్ని గారు. ఫైనల్ గా సమస్య ఏంటంటే ఇక్కడ 170 ఉంది, సెక్షన్ 3 క్లాజ్ 1A ప్రకారం భూమి అనేది బదిలీ జరిగింది. ప్రభుత్వ భూమి గిరిజనేతలకు బదిలీ జరిగింది. ఇప్పుడు అదే హైకోర్టు జడ్జిమెంట్ కానీ, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ, పి రామరెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ, లేకపోతే సమతా జడ్జిమెంట్ కానీ, మొత్తం కూడా ఒకటే చెప్తాంది, అక్కడ ఉన్నటువంటి 5వ షెడ్యూల్ లో ఉన్నటువంటి భూభాగాన్ని కాపాడడానికే, ఆదివాసుల యొక్క భూముల్ని కాపాడడానికే ఈ చట్టాలు అనేటివి వచ్చినాయని చెప్పేసి మరి సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. చాలా స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మరి వాటిని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. మరి ఇప్పుడు ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, స్పష్టంగా దాన్ని ఉల్లంఘన చేస్తా ఉన్నారు. కోర్టు తీర్పుల్ని ఉల్లంఘిస్తా ఉన్నారు. అదే విధంగా 5వ షెడ్యూల్ ని ఉల్లంఘిస్తా ఉన్నారు, 170 చట్టాన్ని ఉల్లంఘిస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఆదివాసుల పక్షాన మాట్లాడేది ఎవరు? ఆదివాసుల పక్షాన పోరాటం చేసేది ఎవరు? మొత్తం అన్యక్రాంతం అయిపోతా ఉంది కదా. అక్కడ భూమి ఏదైతే ఉన్నదో ఆ భూమిని చట్టబద్ధంగా ఆదివాసీలకు మరి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వం. ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కూడా, సమతా జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్యానం చేసింది, గవర్నమెంట్ ఈస్ ద నాన్ ట్రైబ్ ఇన్ ద షెడ్యూల్ ఏరియా. గవర్నమెంట్ కూడా
నాన్ ట్రైబల్ షెడ్యూల్ ఏరియాలో కేవలం ఒక ట్రస్టీ గా మాత్రమే ఉంటాడు ప్రభుత్వం అనేది. గిరిజనుల భూములకు కాపలదారుడు, 5వ షెడ్యూల్ భూభాగానికి కాపలదారుడు. అంతే తప్పించి ప్రభుత్వానికి భూమి పైన ఇక్కడున్నటువంటి పాలన పైన ఎటువంటి అధికారం లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మేము అదే అంటా ఉన్నాం, మా 5వ షెడ్యూల్ అమలు చేయండి, మా 1/17 అమలు చేయండి. అదే విధంగా అక్కడ ఏదైతే 209 సర్వే నెంబర్ లో భూమి ఏదైతే ఉందో ప్రభుత్వ భూమి, ఆ ప్రభుత్వ భూమిని అర్హత కలిగినటువంటి ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంచాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము అదే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇట్లా అక్రమ అరెస్టులు చేసి ఆదివాసుల్ని భయభ్రాంతులకు గురి చేసి ఈ ప్రాంతంలో 5వ షెడ్యూల్ ని మొత్తం కూడా నిర్వీర్యం చేయాలని చూస్తే మేము కూడా పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టి ప్రభుత్వం పైన మేము ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు పోడు భూములకు పట్టాలు కూడా ఇస్తా అని చెప్పి ఇదే ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు, లేకపోతే వాళ్ళు ప్రచారం చేసినప్పుడు కావచ్చు, అదే చెప్పారు. మరి మంత్రి అయ్యిండ్రు, మరి పోడు భూములకు పట్టాలు ఇచ్చిందా? పోడు భూములకు పట్టాలనేటివి అదొక రాజకీయ ఎజెండాగా మార్చినాయి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రభుత్వాలు కావచ్చు, ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, దీన్నంతా కూడా తెలంగాణలో ఉన్నటువంటి పోడు సమస్యని ఒక రాజకీయ ఎజెండాగా పెట్టుకున్నారు. రాజకీయ ఎజెండాగా పెట్టుకొని ఆ పట్టాలు ఇవ్వకుండా ఈ సంవత్సరం అంటే ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఒక దాని ఏమంటారు ఆ హామీ ఇచ్చి దాన్ని వాళ్ళే ఉల్లంఘిస్తా ఉన్నారు. ఒక హామీ ప్రామిస్ చేస్తా ఉన్నారు, మేము పట్టాలు ఇస్తామని చెప్పి, కానీ పట్టాలు ఇవ్వడం లేదు. గత ప్రభుత్వం కూడా అదే చేసింది, ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తా ఉన్నది. మేమేమంటున్నాం అంటే సన్ని గారు, షెడ్యూల్ ఏరియాలో 1917 నుండి బ్రిటిష్ చట్టమే బ్రిటిష్ కాలంలోనే 1917లోనే ఎల్టీఆర్ చట్టం వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2 దశాబ్దాలు దాటినా కూడా మా చట్టం అమలు కావడం లేదు. మా దగ్గర ఉన్నటువంటి పోడు భూములన్నీ మేము ఇచ్చేస్తాం, కానీ మరి గిరిజనేతరుల చేతులు, వలస గిరిజనేతరుల చేతులు అక్రమంగా కబ్జాలో ఉన్నటువంటి మరి కొన్ని లక్షల ఎకరాల భూమి ఉన్నది. ఇదే రాజశేఖర్ రెడ్డి గారు 2008లో గిరిగ్లాని కమిషన్ కోనేరు రంగారావు కమిషన్ వేయడం జరిగింది. వేసినప్పుడు 8,70,000 ఎకరాల భూమి గిరిజనుల భూమి, ప్రభుత్వ భూమి అన్యక్రాంతమైంది, గిరిజనేతరుల చేతికి పోయిందని వాళ్ళ ఒక సమగ్రమైనటువంటి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ నేటి పాలకులు వాటిని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా, మరి ఎందుకు అమలు చేయడం లేదు? గిరిగ్లాని కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని ఎందుకు అమలు చేయడం లేదు? అక్కడ కోనేరు రంగారావు కమిషన్ 40 రికమెండేషన్ చేసింది. ఈ 40 రికమెండేషన్ లో కోనేరు రంగారావు ఏమన్నారంటే, షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ఫారెస్ట్ భూమి కావచ్చు, షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు, ప్రతి సెంటు భూమి గిరిజనులకి హక్కు ఉన్నది, అక్కడ ఎవరికి ప్రభుత్వానికి కూడా హక్కు లేదని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు ఆ రికమెండేషన్ చేయడం జరిగింది. కానీ నేడు ఈ పాలకులు ఏమన్నా వాటిని అమలు చేస్తా ఉన్నారా? ఈ రోజు గిరిజనులు, గిరిజనేతల మధ్య సమస్యగా ప్రభుత్వం సృష్టించాలని చూస్తా ఉంది. ఇది ఈ కొత్తగా వచ్చినటువంటి సమస్య కాదు. మణిపూర్ లో గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇది రగులుతూనే ఉన్నది. ఇలాంటి సమస్యనే అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వనరులు కావచ్చు, ఖనిజ సంపద కావచ్చు, ఇసుక, బొగ్గు, ఐరన్, బాక్సైట్, ఇట్లా ఒక 29 రకాల సహజ వనరులను దోచుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకమైనటువంటి గిరిజనులు, గిరిజనేతరులు అనే ఒక విభేదాలను తీసుకొని రావడం జరుగుతా ఉన్నది. కానీ ఇక్కడ ఆదివాసీల అభివృద్ధి ఎంత మేరకు జరిగింది అనేది మరి ప్రభుత్వాలు ఎందుకు దృష్టి పెట్టడం లేదు? ఆర్టికల్ 241 ప్రకారం మరి ప్రతి సంవత్సరం గవర్నర్ గారు ఏం చేయాలి? గవర్నర్ గారు 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో జరుగుతున్న వైలేషన్ గానీ, 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో అమలు జరుగుతున్న తీరు, వైఫల్యాల మీద సమగ్ర నివేదిక తీసుకోవాలి కదా. మరి గవర్నర్ గారు ఎందుకు స్పందించడం లేదు? దీంట్లో ఎందుకు మౌనం వహిస్తా ఉన్నాడు? మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇలా ఒక భూమి సమస్య మాత్రమే కాదు, అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి మాకు. అది ఫైనల్ గా మీరు డిమాండ్ చేసేది అయితే ఇది అంతేనా? అంతే. అది చూస్తున్నాం కదా, పూర్తిగా కూడా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ షెడ్యూల్ మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో మేము పుట్టడమే మేము చేసిన తప్ప అని ఆదివాసీ సంఘాల నాయకులు అడుగుతున్నారు. మరి సీతక్క గారు ఏం సమాధానం చెప్తారో మరి చూడాలి. మరి సీతక్క గారు ఎటువంటి సమాధానం చెప్పారని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే నేను కూడా ఒక ములుగు జిల్లా బిడ్డనే. అక్కడ ఆదివాసులు పడుతున్నటువంటి కష్టాలు నేను నా కళ్ళతో నేను చూసాను. మొత్తం ఒకటేసారి వరద వచ్చింది అనుకో, ఊరు చుట్టుముట్టూరు మొత్తం నీళ్ళే ఉంటాయి, కనీసం కరెంటు కూడా ఉండదు ఊర్లో. దాదాపు 2 నెలలు అదే పరిస్థితి ఉంటుంది.
అలాంటి జీవ జీవనం వాళ్ళు ఉంటున్నారు. మరి దాని గురించి సీతక్క గారు పట్టించుకోరు. ఇంతకాలం ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏం చేయలేదు అని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. మరి ఏం చేస్తూ ఉన్నారు? చెప్పాలి సమాధానం. టోల్ గేట్లు పెట్టడం కాదు, సమాధానం చెప్పాలి. దీని గురించి అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు పొద్దున్నేస్తే మేడారం ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, లేకపోతే బోడుగుండ్ల పట్టాలు కావచ్చు, లేకపోతే రోడ్లు కావచ్చు. ఒకసారి మీరు ప్రజల్లోకి వెళ్ళి ఉంటే మీకు తెలుస్తుంది ఎటువంటి పరిస్థితి ఉంది. కరెంటు కావచ్చు, అనేక సమస్యలు ఉన్నాయి ములుగు జిల్లాలో. అది అటువంటి పరిస్థితి ఉంది ములుగు జిల్లాలో. మరి మా సీతక్క గారు ఎట్లా తిరుగుతారంటే, ఒక నిమిషం ఆగని చూపిస్తా. ఇట్లా ఇట్లా కట్టుకొని ఎండకి ఇట్లా పట్టుకొని వెంటనే అటు కెమెరామెన్ ఉంటాడు, ఇటు ఒకడు ఫోన్లో తీసేటోడు ఉంటాడు. ఫోటోలు తీసుకుంటూ ఇదిగో అక్క ఇదిగ్గా కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కూడా వస్తుంది. అక్క మరి మూడ పట్టుకుని దొరుకుతలేదు కానీ ఇట్లా అక్క ఫోజ్ ఇస్తే సోషల్ మీడియా షేక్ అవ్వాలి. ఇట్లా షేక్ అవుతుంది. అది మా సీతక్క గారు. నేనేదో చేయాలో ఇంకోటి అని చెప్పి చేయట్లేదు అంతా కూడా. అంటే మా సీతక్క గారు ఈ లెవెల్లో చేసిండ్రు, గ్రౌండ్ లెవెల్లో పని, అందుకని మంత్రి అయ్యిండ్రు. మరి ఇప్పుడు ఆదివాసీల గురించి పట్టించుకోవట్లేదు. మరి ఏమవుతుంది? దయచేసి సీతక్క గారు ఇప్పటికైనా 2.5 సంవత్సరాలు అవుతుంది మీరు మంత్రి అయ్యి. ఇంకొక 2 సంవత్సరాల టైం ఉంది. మీరు మంచిగా చేస్తే, మంచిగా పరిపాలన చేస్తే ఆదివాసీలు మళ్ళీ మిమ్మల్ని దగ్గరికి తీస్తారు. లేకపోతే మరి మీరు ఏమవుతారు ఏంటనేది మీకే వదిలేస్తున్నాం. చూస్తూనే ఉండండి మైక్ టీవీ మరిన్ని అప్డేట్స్ కోసం.